చూస్తున్నాం ఏపీ ఎన్డీఏ కూటమిలో అనపర్తి టెన్షన్ నెలకొంది. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా బగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి సీటు కేటాయించకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లమిల్లికి సీటు ఇవ్వకపోతే రాజీనామా చేస్తామంటున్నారు. ఒకరిద్దరు కార్యకర్తలు ఒంటిపై పెట్రోల్ పోసుకొని అంటించుకునే ప్రయత్నం చేశారు. వారిని వారించిన రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత తనపై ఉందన్నారు. తాను రాజకీయంగా మోసపోయాను అన్నారు. కాసేపట్లో తన కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా అనపర్తిపై టెన్షన్ నెలకొంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? తూర్పు గోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి ప్రకటించడంతో అనపర్తి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా కార్యకర్తలు అయితే అటు రాజకీయ నాయకులు అయితే టెన్షన్ వాతావరణం. ఎవరైతే అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటి దగ్గర గట్టిగా జనాలు ఇవాళ ఉండడం జరిగింది. అంటే రాత్రి నిన్న సాయంత్రం జరిగిన సమావేశంలో మొత్తం కార్యకర్తలు చాలా ఆందోళన చేశారు. అటు ఎటువంటి ఆందోళన చేయొద్దని చెప్పి ఇవాళ 9 గంటలకి అందరికి ఇంటి దగ్గరికి పిలిపివ్వడం రామకృష్ణారెడ్డి చేయడం జరిగింది. ఇవాళ 9 గంటల నుంచి ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ కూడా ఇక్కడే మొత్తం ఇక్కడ కార్యకర్తలతోనే సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది. అయినా సరే ఈ సమావేశం జరుగుతుండగా ఒక కార్యకర్త బిల్డింగ్ పైకెక్కి పైనుంచి కిందకి దూకడానికి ప్రయత్నించడంతో మళ్ళీ కార్యకర్తలు ఆయన్ని తీసుకుని మళ్ళీ అదుపు చేయడం జరిగింది. ఏవైనా సరే మా నాన్నల కాలం నుంచి కూడా మేము టీడీపీని నమ్ముకునే ఉన్నాము. నా చిన్నప్పటి నుంచి కూడా బాల్యం టీడీపీలోనే ఎదురు కొనసాగింది. ఇప్పుడు కూడా ఇందులోనే టీడీపీలోనే కొనసాగుద్ది. మీరు ఎవరు కూడా ఎటువంటి ఆందోళనలు చేయొద్దు, ఎటువంటి వాటికి గురి కావద్దని చెప్పి చెప్పడం జరుగుతుంది. అధిష్టానంతో మరి ఒకసారి మాట్లాడే అవకాశం తీసుకుని మనం అందరం కూడా ఎదురుకు వెళ్దామంటున్నారు. కాకపోతే కార్యకర్తలు కానివచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, మీ జెండాయే మేము తెలుగుదేశం జెండాయే మోసుకున్నాము. ఏదైనా సరే చేయాలంటే తెలుగుదేశం పార్టీకి అనపర్తి నియోజకవర్గంలో మేము కంప్లీట్ గా చేస్తాము, కానీ వేరే జెండా పట్టుకుని వెళ్ళడానికి ఎవరు సహకరించమని చెప్పి చాలా వరకు కంట్రోల్ చేస్తున్నా సరే కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మాట వినే పొజిషన్ అయితే కనపడతలేదు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సతీష్.